సైన్యానికి సెలవులు రద్దు చేశారు. లీవుల్లో ఉన్న వాళ్ళని వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. పాక్ సరిహద్దుల్లో బలగాల మోహరింపు మొదలైంది. భారత త్రివిధ దళాలు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ బోర్డర్లో కాల్పులు మొదలయ్యాయి. ఇవన్నీ చూస్తుంటే దాయాది దేశంతో యుద్ధం ఖాయమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు యుద్ధమే అనివార్యమైతే ఏం జరగబోతోంది? భారత్ పాక్ సైనిక బలమెంత? సమయం సరదా పడితే సమరంలో గెలిచేదెవరు? అందరి కళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ మీదే. 26 ఏళ్ల తరువాత మళ్లీ యుద్ధం రాబోతోందా? పాక్ బలుపుని దించే సమయం వచ్చేసిందా? జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత మొత్తం పరిస్థితులే మారిపోయాయి. ఉగ్రవాదులను ఎగదోసి అమాయక టూరిస్టుల దేహాల్లోకి తూటాలను దించి దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పటికీ క్షమించరాని తప్పు చేసింది. 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఆ ఉగ్రదాడి తరువాత కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన నరమేధం పెహల్గాం ఉగ్రదాడి. మంచుకొండల్లో జరిగిన ఈ మారణహోమం తరువాత 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. భారత్ మొత్తం అట్టుడికిపోతుంది. భారతీయులంతా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. పాక్కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా బుద్ధి చెప్పాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే ఇంకోసారి పాకిస్తాన్ సైన్యం గాని, ఆ దేశం ఎగదోసే టెర్రరిస్టులు గాని ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే ఒక్కొక్కడికి ఎకరం తడిసిపోవాలనేలా ప్రతీకారం తీర్చుకోవాలంటున్నారు. ఇప్పటికే వివిధ రకాలుగా పాకిస్తాన్ పై చర్యలు తీసుకుంది భారత సర్కార్. పాక్ ని ఎడారి చేసేందుకు వ్యూహాత్మకంగా సింధు నది జలాలను ఆపేసింది. పెహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతను పెంచింది. దాంతో భారత్ కూడా తన బలగాలను సరిహద్దుల్లో మోహరిస్తోంది. బార్డర్లో ఏ క్షణం ఏవైనా జరగొచ్చనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ సెలవులు రద్దు చేసింది. లీవుల్లో వెళ్లిన వాళ్లని కూడా తిరిగొచ్చి వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఇలా త్రివిధ దళాలన్నీ ఫుల్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా పాకిస్తాన్ తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన రఫేల్, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు కూడా సన్నద్ధమైపోయాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయిపోయింది. భారత దళాలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ వైపు కదులుతున్నాయి. దాంతో 2 దేశాల సరిహద్దుల్లో హీట్ అమాంతం పెరిగిపోయింది. భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్ అప్పుడే కవ్వింపు చర్యలు మొదలుపెట్టింది. అవతలి వైపు నుంచి పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. భారత సైన్యం కూడా ధీటుగా బదులిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా తన యుద్ధ విమానాలను కరాచీలోని సదర్న్ ఎయిర్ కమాండ్ నుంచి భారత సరిహద్దులకు దగ్గరగా ఉన్న లాహోర్, రావల్పిండి ఎయిర్ బేస్ లకు తరలిస్తోంది. ఈ వరుస పరిణామాలన్నింటినీ చూస్తుంటే 2 దేశాల మధ్య దాదాపు యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఇప్పుడు గనుక ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఎవరి బలమెంత, సైనిక బలగమెంత అనే చర్చ కూడా సాగుతోంది. యుద్ధం అనివార్యమైతే ఇండియాని పాకిస్తాన్ తట్టుకోగలదా? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సైన్యాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో పాకిస్తాన్ 9వ స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఒక దేశం పోరాట సామర్థ్యాన్ని నిర్ణయించేందుకు ఆ దేశ జీడీపీ
జనాభా, సైనిక బలం, ఆయుధాలు, కొనుగోలు శక్తి లాంటి 60కి పైగా అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ లెక్కన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం గనుక వస్తే 2 దేశాల సైనిక బలం ఎంత అనే అంచనాలు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ బడ్జెట్ 6,80,000 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కంటే 9.5% పెరిగింది. ఇక పాకిస్తాన్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన రక్షణ బడ్జెట్ ని $159 బిలియన్ పెంచుతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. దేశ రక్షణ విషయంలో భారత్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అధునాతన ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది. యుద్ధం వచ్చినా రాకపోయినా పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్, చైనాను ఎప్పటికీ నమ్మటానికి వీల్లేదు. అందువల్లే భారత్ ఆయుధాల విషయంలో ఒక అడుగు ముందే ఉంటోంది. దాడికి ముందే సరైన వ్యూహంతో సిద్ధంగా ఉంటోంది. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయనేది ఎంత నిజమో, ఆయుధాలే యుద్ధాన్ని గెలిపిస్తాయన్నది కూడా అంతే నిజం. యుద్ధం గెలవాలంటే వ్యూహం ఒక్కటే సరిపోదు, అధునాతన ఆయుధ వ్యవస్థలు కూడా కావాలి. 2 దేశాల మధ్య ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు మొదలైనా ముందుగా చర్చకొచ్చేది ఆ దేశాల సైనిక బలగమెంత, ఆయుధ బలమెంత అనే దాని గురించే. మరి పాకిస్తాన్తో పోలిస్తే భారత్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? పాక్ కవ్వింపులకు ఇండియా రెడ్ ఇంకుతో చెక్ పెట్టేస్తుందా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల బలగాల విషయంలో భారత్, పాక్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. సైనికుల పరంగా చూస్తే భారత్ ప్రపంచ వ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 14,55,550 మంది యాక్టివ్ ఫోర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 6,54,000 మంది సైన్యమే ఉంది. భారత్ దగ్గర రిజర్వ్ ఫోర్సెస్ 11,55,000 మంది ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,80,000 ఫోర్స్ మాత్రమే ఉంది. ఇక పారామిలిటరీ దళాల విషయానికొస్తే భారత్ దగ్గర 25,27,000 మంది బలగాలుండగా పాకిస్తాన్ దగ్గర 5 లక్షల పారామిలిటరీ దళం మాత్రమే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇండియా దగ్గర మిలిటరీ ఫోర్స్ 51,37,000కు పైగా ఉంటే పాకిస్తాన్ దగ్గర మొత్తం సైన్యం కలిపి 14,34,000 మంది ఉన్నారు. యుద్ధ ట్యాంకుల్లోనూ భారత్ ఆధిపత్యమే కొనసాగుతోంది. మన దగ్గర 4,201 యుద్ధ ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ దగ్గర 2,627 ఉన్నాయి. సాయుధ వాహనాలు భారత్ దగ్గర 1,48,594 ఉన్నాయి. పాక్ దగ్గర కేవలం 50,523 మాత్రమే ఉన్నాయి. ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ భారత్ దగ్గర 2,415 ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,300 ఉన్నాయి. ఇక ఆర్మ్డ్ పర్సనల్ క్యారియర్స్ భారత్ దగ్గర 4,391 ఉండగా పాకిస్తాన్ దగ్గర 1,400 మాత్రమే ఉన్నాయి. ఫీల్డ్ ఆర్టిలరీ ఇండియా దగ్గర 3,975 ఉండగా పాక్ దగ్గర 2,629 ఉన్నాయి. ఇవేగాక ఇండియన్ ఆర్మీ దగ్గర T-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ మిసైల్, పినాకా రాకెట్ సిస్టమ్ లాంటి అధునాతన ఆయుధాలున్నాయి. ఎయిర్ ఫోర్స్ విషయానికొస్తే పాకిస్తాన్తో పోలిస్తే భారత్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. భూమి మీదే కాదు, గగన తలంలోనూ మన ఆధిపత్యమే కొనసాగుతోంది. ఇండియా దగ్గర మొత్తం 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా వాటిలో 513 యుద్ధ విమానాలున్నాయి. పాకిస్తాన్ దగ్గర మొత్తం 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా వాటిలో 329 యుద్ధ విమానాలున్నాయి. ఐఏఎఫ్ దగ్గర 6 ఏరియల్ ట్యాంకర్లుండగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 4 ఏరియల్ ట్యాంకర్సే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 899 హెలికాప్టర్స్ ఉండగా పాక్ దగ్గర 373 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయానికొస్తే 2 దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భారత్ దగ్గర 276 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర 64 మాత్రమే ఉన్నాయి.
ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దెబ్బ ఎలా ఉంటుందో దాయాది దేశానికి బాగా తెలుసు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి ఇప్పటికీ పాక్ తేరుకోవటం లేదు. ఇప్పుడు గనుక యుద్ధం అంటూ మొదలైతే ఐఏఎఫ్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో పాకిస్తాన్ ఊహ కూడా అందదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నేవీ విషయానికొస్తే భారత్కు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఆర్థిక భద్రతా ప్రయోజనాలతో కూడిన పొడవైన సముద్ర సరిహద్దు కలిగి ఉంది. అదే పాకిస్తాన్ మాత్రం కేవలం అరేబియా వెంబడి మాత్రమే సముద్ర సరిహద్దు కలిగి ఉంది. ఇక పాకిస్తాన్ నావల్ ఫ్లీట్ తో పోలిస్తే భారత నావికాదళం చాలా పెద్దదే కాదు, అంతకు మించి బలమైంది కూడా. ఇండియా దగ్గర 293 నౌకల నావల్ ఫ్లీట్ ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 121 నౌకల నావల్ ఫ్లీట్ మాత్రమే ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ విషయానికొస్తే ఇండియాదే పైచేయిగా ఉంది. మన దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఇలాంటివి ఒక్కటి కూడా లేవు. ఇక ఫ్రిగేట్స్ భారత్ దగ్గర 14 ఉంటే పాక్ దగ్గర 9 ఉన్నాయి. నేవీలో కీలకమైన సబ్మెరైన్ల విషయానికొస్తే 2 దేశాల మధ్య ఎంతో వ్యత్యాసముంది. ఇండియా దగ్గర 18 సబ్మెరైన్లున్నాయి. ఇందులో బాలిస్టిక్ మిసైల్ ని ఫైర్ చేసే సిస్టమ్ కూడా ఉంది. అదే పాకిస్తాన్ దగ్గర కేవలం 8 సబ్మెరైన్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క డిస్ట్రాయర్ కూడా లేదు. ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విక్రాంత్ తో పాటు డిస్ట్రాయర్లు, కార్వెట్లు, ఫ్రిగేట్ల లాంటివన్నీ ఇండియాని బ్లూ వాటర్ నేవీగా మార్చాయి. అంటే ఇండియా ప్రపంచ వ్యాప్తంగా పనిచేయగలిగే మారిటైమ్ ఫోర్స్ గా ఉంది. మన దగ్గరున్న యుద్ధ విమానాలను, ఇతర ఆయుధ వ్యవస్థలను మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుంటుంది. అదే పాకిస్తాన్ నేవీ గ్రీన్ వాటర్ నేవీగా పనిచేస్తోంది. అంటే పాక్ నావికాదళం బలం తన సముద్ర సరిహద్దుకు మాత్రమే పరిమితం. సైనిక బలం పరంగా భారత్, పాక్ మధ్య ఎంతో వ్యత్యాసముంది. నేల, నింగి, సముద్రం ఇలా ఎక్కడైనా సరే భారత బలగాలదే పైచేయవుతుంది. యుద్ధమంటూ వస్తే సరిహద్దుల్లో మన త్రివిధ దళాల ఆధిపత్యమే కొనసాగుతుందనే విశ్లేషణలున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా బోర్డర్లో పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత సరిహద్దులకు దగ్గర్లో యుద్ధ విమానాలను మోహరించటం, యుద్ధ సన్నాహాలు చేయటం లాంటివన్నీ పాక్ అతి ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు దేటుగా బదులిచ్చేందుకు ఇండియా కూడా సన్నద్ధంగానే ఉంది. బోర్డర్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే చర్చ బలంగా వినిపిస్తోంది.